డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ ఎంబీబీఎస్ ఫీజుల్లో అయితే మార్పు లేదని ఒక కథనం అయితే వచ్చింది. అసలు ఇంటర్నల్గా ఏముంది విషయము ఒకసారి చెక్ చేద్దాం. మరి ఎంబీబీఎస్ 2023-20 ఫీజులే 2026. మరి ఫీజులు అయితే ఎటువంటి పరిస్థితుల్లో మారాదమ్మా. అది ఒక గుడ్ న్యూస్, స్టూడెంట్స్కి మంచి గుడ్ న్యూస్. ఆల్రెడీ కూడా మరి ఫీజులు పెరగకపోవటం వల్ల చాలామందికి ఇది ఆల్రెడీ ఫీజులు పెరిగితే భారీగా పెరుగుతాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏ కేటగిరీకి 60,000, ఆల్రెడీ 60,000 ఉంది. ఇంతకుముందు కూడా 60,000 ఉంది. బి కేటగిరీకి 11.55 లక్షల నుంచి 13 లక్షల వరకు ఉందమ్మా. తర్వాత సి కేటగిరీలో ఫీజుకు రెట్టింపు వసూలు. సి కేటగిరీలో బి ఫీజుకు రెట్టింపు, ఎందుకంటే ఇది 13 అయితే ఇది 26 లక్షలు అవుతుంది. మీ అందరికీ తెలుసు. కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి ప్రకటించారు. మరి రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజులు మరో 3 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగును. 26-28 బ్లాక్ పీరియడ్గా కొంతగా ఫీజులు పెంచకుండా 23-26 కాలానికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే కొనసాగుతాయని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఫీజులు పెరగట్లా, కొద్ది రోజుల్లో మనకి వెబ్ ఆప్షన్స్ అయితే మరి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అయిన తర్వాత ఇమ్మీడియట్గా మరి తెలంగాణ వెబ్ ఆప్షన్స్ ప్రారంభమవుతాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చూసుకోండి. ప్రైవేటు, అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజ్ ఈ ఫీజులు అయితే వర్తిస్తాయి. ఈ ఫీజులు ప్రైవేటు, అన్ఎయిడెడ్ అన్నిటికీ. సికింద్రాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్కి కూడా ఇదే వర్తిస్తుంది. ప్రభుత్వము 23-25 బ్లాక్ పీరియడ్కు జారీ చేసిన జీవో 106, అనంతరం డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి జారీ చేసిన జీవో 132 నిబంధనల్ని 26-27-29 కాలానికి కొనసాగిస్తుంది. కొత్తగా అనుబంధ గుర్తింపు పొందే కాలేజీలకు మాత్రం ఇప్పటికే నిర్దేశించిన ఫీజు నిర్మాణంలో అత్యల్ప ఫీజు వర్తింపజేయనట్టు కాలేజీ వర్సిటీ స్పష్టం చేసింది. దీంతో కొత్తగా వచ్చే కాలేజీలు తమకు అనుకూలంగా అధిక ఫీజును నిర్ణయించుకునే అవకాశం ఉండదు. ఇది స్టూడెంట్స్కు కొత్తగా ఏదైనా కాలేజ్ వస్తే వాళ్ళకి ఫీజు పెంచుకునే వెసులుబాటు లేదమ్మ, గుర్తుపెట్టి. కొత్తగా అనుబంధ గుర్తింపు పొందే కాలేజీలు మాత్రం ఇప్పటికే నిర్దేశించిన ఆ ఫీజులే ఉండాలని ఈ యొక్క రూల్ అయితే మీ అందరికీ తెలుసు. స్టూడెంట్స్కి ఏ కేటగిరీ ఉంటుంది, మనకి 3 కేటగిరీలు ఉంటాయి. ప్రైవేట్లో తెలంగాణలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 3 కేటగిరీలు ఉంటుంది. ఒకటి ఏ కేటగిరీ. ఈ ఏ కేటగిరీలో 60,000 రూపాయలు ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఏ కేటగిరీ సీట్లకు ఏడాదికి ట్యూషన్ ఫీజు 60,000 ఉంటాయి. బి కేటగిరీ సీట్ల విషయంలో కాలేజీని బట్టి ఫీజు మారుతుంది. బి కాలేజీలో 11 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు ఉంటుంది. అది ప్రస్తుతము ఎక్కువ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బి కేటగిరీ ఫీజు ఏడాదికి 11.55 లక్షల నుంచి 13 లక్షల వరకు ఉంది. హైదరాబాద్లో డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2023లో ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా బి కేటగిరీకి కొన్ని 13.99 లక్షలుగా మరి 13.990 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం పునరుద్ధి. ఎందుకంటే 13,90,000. మరి సి కేటగిరీ, బి కేటగిరీ ఫీజుకు రెండు రెట్లు ఉంటుంది. 26 లక్షలు ఉండొచ్చు, 24 లక్షలు ఉండొచ్చు, ఉల్సాహం. దీంతో 11.55 లక్షలు బి కేటగిరీ ఫీజు ఉన్న కాలేజీలు సి కేటగిరీ ఫీజు ఇది డబల్ ఉంటుంది ఎప్పుడైనా సరే. 11.5 అనుకో 23 లక్షలు 10,000 అవుతుంది. ఇలా ఆయా కాలేజీల్లో బి కేటగిరీ ఫీజులు కొద్దిగా వేరియబుల్ ఉంటుందమ్మా, ఫిక్స్డ్ అయితే ఉండవు. సి కేటగిరీ ఫీజులు అయితే రెట్టింపు ఉంటాయి. మరి 4.5 ఏళ్ళకే ఫీజు గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ 4.5 ఏళ్ళకి. వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఏంటంటే 5 ఇయర్స్ కొంచెం అతి తెలివి ప్రదర్శించి మెడికల్ కాలేజ్ వాళ్ళు 5 ఇయర్స్ దండుకుంటున్నారు. ఈ 4.5 ఏళ్ళు మర్చిపోతున్నారు, 5 ఇయర్స్ దండుకున్నారు. దీన్ని ఎవరైనా ఉంటే దీన్ని ప్రశ్నించండి మీరు కూడా. మరి ఎవరైనా పేరెంట్స్ ఉంటే 4.5 కదా, 5.5 ఎలా 5 ఏళ్ళకి ఎలా తీసుకుంటారని తీసుకుని కొంతమంది 5.5 ఏళ్ళకి కూడా తీసుకునే రకాలు ఉన్నారు. ఎంబీబీఎస్ కోర్సు 4.5 ఏళ్ళ విద్యతో పాటు ఏడాది ఇంటర్న్షిప్, అంటే 4.5 విద్యతో పాటు ఏడాది ఇంటర్న్షిప్ ప్లస్ 1 ఇయర్ అంటే 5.5 ఇయర్. ట్యూషన్ ఫీజు వసూలు విషయం 2020 అంశంపై హైకోర్టు విచారణ కూడా జరిగింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 5 ఏళ్ల ట్యూషన్ ఫీజుకు వసూలు చేస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కాలేజీ వర్సిటీ తెలంగాణ ప్రవేశాల ఫీజు నియంత్రణ కమిటీ తరపు న్యాయవాదులు కీలక వివరణ. ప్రస్తుత ఫీజుల్లో మొత్తము ట్యూషన్ ఫీజును 5 సమాన వాయిదాల్లో చెల్లించే విధంగా ఉందని చెప్పారు. 5 ఏళ్లకు ఒక్కో ఏడాది పూర్తి ట్యూషన్ ఫీజు చొప్పున వసూలు చేయాలని నిబంధన లేదని స్పష్టం చేశారు. ఉదాహరణకు
ఫర్ ఎగ్జాంపుల్ బి కేటగిరీలో 11,55 లక్షలు 11,55,000 బి కేటగిరీ ఫీజు ఉన్న కాలేజీల్లో 4.5 ఏళ్ళకి కలిపి 51,97,500 రూపాయలు అవుతుందంట. ఇంటూ 4.5 ఇయర్స్ 4.5 ఇయర్స్ ఇంటూ 11,55,000 అవుతాయి. అయితే ఈ మొత్తాన్ని 5 సమాన వాయిదాల్లో చెల్లించే విధానం అమల్లో ఉందనేది అధికారుల వివరణ. అంటే గవర్నమెంట్ చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పేది రూల్ అయితే రూల్ ఉంది, సపోజ్ 5 సమాన వాయిదాలు ఇవ్వాలని ఉంది, కానీ రూల్ అయితే వీళ్ళు పాటించడం. అయితే ఈ మొత్తాన్ని 5 సమాన వాయిదాలు చెల్లించే విధానం అమల్లో ఉందనేది అధికారులు. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు, వర్సిటీలు, గుర్తింపు ఉన్న కాలేజీ ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్ల కేటాయింపులు జరగటం గమనార్హం. ఇది గుర్తుపెట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు 4.5 కొంతమంది అసలు ఇంటర్న్షిప్ కూడా తీసుకుంటున్నారు. ఇంటర్న్షిప్కి కూడా ఇంకో 10 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. దరఖాస్తులకు నేడు ఆఖరు. ఆల్రెడీ తెలంగాణ స్టూడెంట్స్ ఏంటంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను బట్టే మీరు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ముందు రిజిస్ట్రేషన్ చూసుకోవాలి. స్టడీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అవి చాలా మెయిన్ ఇంపార్టెంట్. స్టడీ సర్టిఫికెట్స్ ఉంటేనే మీరు ఇక్కడ లోకలా నాన్ లోకల్ అని డిసైడ్ అవుతుంది. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారంతో ముగినుంది. ఆగస్టు 5న ప్రారంభమైన రిజిస్ట్రేషను ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు, ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయడంతో పాటు అవసరమైన ధృవపత్రాల స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలమ్మ, గుర్తుపెట్టుకుని. ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగా రాష్ట్ర స్థాయి మెరిట్ జాబితా కూడా తర్వాత ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారనేది ఒక జాబితా విడుదలవుతుంది. నీటిలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 213, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 177 కనీస అర్హత మార్కులుగా మరి నిర్ణయించారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి మనకి తెలంగాణలో చదవాలంటే మరి దాదాపు ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు 60 వేసుకోండి, 60,005 అంటే దాదాపు 3 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు అయ్యే అవకాశం ఉంది. ఈ 3 లక్షల రూపాయలు తో పాటు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు హాస్టల్ ఫీజు కానీ అవుతుంది. సంవత్సరానికి 1 లక్ష అంటే 5 లక్షలు హాస్టల్ ఫీజు, ఒక 8 లక్షలు. ఓవరాల్గా క్యాట్ ఏలో చదివిన 10 లక్షలు సమర్పించుకోవాల్సింది, దానిలో ఎటువంటి సందేహం లేదు. 10 లక్షల రూపాయలు. మరి స్టూడెంట్స్ సపోజ్ ఏ కేటగిరీలో సీటు వచ్చినా కానీ 2 లక్షలు ఖర్చు అవుతుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. 2 లక్షలు, వరస్ట్ కేసులో 2 లక్షలు. నేను సపోజ్ 60,000 తీసుకున్నా కదా, 60,000 ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ, మెస్సు ఇవన్నీ అదనంగా మీకు ప్రతి ఒక్క స్టూడెంట్కి 2 లక్షల ఖర్చు అయితే వచ్చేస్తుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. 2 లక్షలు అంటే నార్మల్ ఈజీ అంటే ఈవెన్ ఇంటర్మీడియట్గా 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటున్నారు స్టూడెంట్స్, 3.5 లక్షలు ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్కి. మరి అదేవిధంగా కేటగిరీ బిలో కూడా చూడండి, ఇక్కడ మనం చెప్పింది కాదు, కేటగిరీ బిలో కూడా 50 లక్షలు, 51,97,000, 51,97,000 అంటే మీకు హాస్టల్ ఫెసిలిటీ అది ఒక 4, 5, 6 లక్షలు. అంటే మొత్తము మరి క్యాట్ బి చేరారంటే హాస్టల్తో కలిపి ఒక 60 లక్షలు, 60 లకారాలు చెల్లించుకోవాలి, 60 లక్షలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. క్యాట్సీ అంటే దీనికి డబల్ వేసుకోండి, దీనికి డబల్. క్యాట్సీ 51 లక్ష అంటే 1 కోటి రూపాయలు, 1 crore అంటే 1,10 లక్షలు, 1.1 crore అయ్యే అవకాశం ఉంటుంది. క్యాట్సీ వచ్చి 1.1 crore అవుతుంది. మరి ఫీజులు ఇది 1.1 crore అవుతుంది. ఇది వచ్చేసి ఒక 60 లక్షలు అవుతుంది క్యాట్ బి. ఇది వచ్చేసి మనకి క్యాట్ ఏ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పారు ఒక 10 లక్షలు అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా స్టూడెంట్స్కి ఒక అవగాహన, అంటే ఒక రఫ్ ఎస్టిమేషన్. దీంతో మీరు ఇప్పుడు ఎంబీబీఎస్ మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ క్యాట్ బి జారాలా, క్యాట్ సి చేరాలా అనేది దృష్టిలో పెట్టుకుని, ఈ యొక్క మనీని దృష్టిలో పెట్టుకుని జారండి. ఎందుకంటే నాకు సీట్ వచ్చిందా, ఎందుకు సరే ఇది ఓకే, ఇది ఎవరైనా జారవచ్చు, ఎవరైనా ఈ అమౌంట్ ఎవరైనా పెట్టుకుంటారు, నో ప్రాబ్లం. ఈ క్యాట్ సినే ప్రాబ్లం. కొంతమంది స్టూడెంట్స్కి 200 మార్కులు, 250 మార్కులు వచ్చినా, 200 మార్కులు వచ్చినా క్యాట్ సిలో సీటు వస్తాం. సీటు గ్యారంటీ, బట్ ఫీజెస్ చాలా కట్టుకోవాలి, మీ ఆస్తులు కూడా అమ్ముకోవాలి. ఆల్రెడీ నేను వీడియోలు చేసి కొంచెం జాగ్రత్తగా ఆచి తూసి మీరు
మీరు ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు అయితేనే క్యాట్ బి క్యాట్ సి జోలికి వెళ్ళండి. అనవసరంగా మీరు ఏమీ లేకుండా తర్వాత మరి ఫీజులు అయితే ఇబ్బంది పడతారు. నేను చాలా వీడియోలు కూడా చేశాను, మరి చూసుకోండి ఒకసారి. అది స్టూడెంట్స్ ఎవరు ఇబ్బంది పడకూడదు. దీన్ని అయితే ఎవరు ఆల్వేస్ వెల్కమ్. ఎవరైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా 60,000 రూపాయలు కట్టుకుంటారు, నో ప్రాబ్లం. మరి క్యాట్ సి క్యాట్ బి కొద్దిగా ఆలోచించి జారండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా అయితే ఫీజులు అయితే ఏమీ మార్పు లేదు, పాత ఫీజులే వసూలు చేస్తారు. ఒకసారి మరి స్టూడెంట్స్కి అయితే ఇంటిమేట్ చేద్దామని వీడియో చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ.